వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. వీడికున్నంత నోటిదూల అసలెవరికుండదేమో. ఎప్పుడు ఏదో ఒక కామెంట్ జేస్తా ఉంటాడు. ఏంది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలనుకుంటాడో, లేకపోతే పబ్లిసిటీ కోరుకుంటాడో, లేకపోతే నన్నసలు ఎవ్వరు మర్చిపోవద్దనుకుంటాడో గానీ, ఎప్పుడు తీట మాటలు మాట్లాడుతా ఉంటాడు. రీసెంట్‌గా వేణుస్వామి ఒక కామెంట్ జేసిండ్రు. ఏందో తెలుసా? అసలెంత గమ్మత్తైన కామెంట్ అంటే, ఆడవాళ్ళు అందంగా ఉన్న భార్యలుంటే భర్తలకు తొందరగా సావొస్తదట. వీడి నోటి దూల కాకపోతే ఏంటో చెప్పండసలు. ఎప్పుడు ఏదో ఒక వివాదం. దాంతో పాటు ఇంకో మాట కూడా చెప్పిండు. ఏంటంటే ఇండస్ట్రీలని ఒకసారి చూడండి మొత్తం కూడా ఎవరైతే హీరోయిన్‌లు ఉండ్రో వాళ్ళకంటే 10, 15 సంవత్సరాలు ఏజ్ ఎక్కువున్న వాళ్ళనే చేసుకుంటారు. ఇదెందుకో ఇది జరిగిపోతా ఉంది. మీరు గమనించండి అంటే ఇంకో కామెంట్ చేసిండు. ఎప్పుడు ఇటువంటి మాటలే మాట్లాడుతాడు. మొన్నటికి మొన్న విజయ్ తమిళనాడు సీఎం విజయ్‌కి మీద కూడా ఒక కామెంట్ చేసిండు. ఈయన పదవి 3 నెలల్లో దిగిపోతాడు చూడండి అని చెప్పేసి ఆయన మీద కామెంట్ చేసిండు. 3 నెలలు కూడా అయిపోయింది ఇంకేం దిగలేదు మరి. ఇక ఆ తర్వాత నాగ చైతన్య మీద, తర్వాత శోభిత మీద. అంతకుముందు నాగ చైతన్య మీద గూడా కామెంట్ జేసిండు. ఎవరు? నాగ చైతన్య ప్లస్ ఆయన భార్య ధూళిపాల ఉన్నారు గదా! శోభిత ఉన్నారు గదా! వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం ఉండరు. త్వరలోనే వీళ్ళు గూడా విడిపోతారని కామెంట్ జేసిండ్రు. ఆయన థ్రెట్ కాల్స్ వచ్చేసరికి సారీ అని జెప్పేసి చెప్పుకుండు. ఆ తర్వాత జూస్తే నిన్నటికి మొన్న మన ఏబిఎన్ మూర్తి జర్నలిస్ట్ మీద గూడా చండాలమైన కామెంట్ జేసిండు. ఇక ఇంకేందంటే ఈయన తంత్రాలు, మంత్రాలు ఎట్లుంటాయంటే ఈయన పూజలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎవరు? ప్రగతి. హీరోయిన్ గాదు. నటి ప్రగతి. ఆవిడకు రెజ్లర్‌లో ఆమెకు అవార్డొచ్చింది. ఆ అవార్డు నేను జేసిన పూజల వల్లే వచ్చిందని జెప్పేసి డబ్బా కొట్టుకుండు. దీంతో ఆ ప్రగతి స్పందించి ఆ వ్యాఖ్యలను గూడా ఖండించింది. ఇక లాస్ట్‌కి యష్ మీద గూడా కామెంట్ జేసిండు. యష్ డిప్రెషన్‌కి గురైండు. ఆయన ఒకటే సినిమా 'కేజీఎఫ్ 2' ఆడింది గానీ, ఇక ఆయన లైఫ్ ఉండకపోవచ్చు మేబీ అని జెప్పేసి హాట్ కామెంట్ జేసిండు. ఫ్యాన్స్ నుంచి థ్రెటనింగ్ కాల్స్ రావడంతోని ఇక దానికి గూడా ఆయన సారీ జెప్పిండు. ఇక ఈయనే అంటే ఈయన పెళ్ళాం ఇంకా డిఫరెంట్ ఆవిడ గూడా. ఆవిడ గూడా ఎప్పుడు ఏదో సోషల్ మీడియాలోనో ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉండాలని జెప్పేసి ఏది పడితే వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంటారు.